Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 5వ శ్లోకము. శ్రీ భగవానువాచ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాసు చ సంపదం దైవీమభిజాతోసి పాండవ. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీ మత మాసు చ సంపదం దైవీ మభిజాతోసి పాండవ. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీపత మాసు చ సంపదం దైవీమభిజాతోసి పాండవ. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, దైవీ సంపద పరిపూర్ణ బంధ నివృత్తిని, ఆసురీ సంపద గొప్ప బంధమును కలుగజేయనని నిశ్చయింపబడినది. నీవు దైవీ సంపద యందే దైవీ సంపదను పొందదగియే జన్మించిన వాడవు కావున శోకింపనవసరము లేదు. ఇప్పటిదాకా దైవాసుర సంపదలను రెండింటినీ వివరించి చెప్పి ఇంకా వాని ఫలితములను చెప్తున్నారు. ఎలా అంటే ఫలితములు బాగుగా తెలిసి ఉన్నచో వానిని గ్రహించుటకు గాని విడుచుటకు గాని ఆలోచన వస్తుంది. దైవ సంపద మోక్షమును అనగా బంధ విముక్తిని, అసుర సంపద బంధమును కలుగజేయునని ఇక్కడ స్పష్టముగా చెప్పివేయబడింది. ఒకటి విడుదల చేయును, మరి ఒకటి బంధించును. కావున వీటిలో ఏది శ్రేష్టమో అవలంబనీయమో విజ్ఞులే యోచించుకొనవచ్చును. బాధను దుఃఖమును ఎవరైనా కోరుకుంటారా? సంకెళ్లను ఎవరైనా స్వీకరిస్తారా? స్వీకరించరు. కాబట్టి ఫలితములలో ఒకటి మోక్షమును మరి ఒకటి బంధమును కలుగజేయనని చెప్పబడినప్పుడు వివేకము కలవారు మోక్షప్రదమగు దైవ సంపదనే స్వీకరించి బంధజనకమగు అసుర సంపదను పారద్రోలవలెను. ఇప్పటికి ఎన్నియో కోట్ల జన్మలు బంధమునందు దాస్య శృంఖలములందు మ్రగ్గి ఉన్న జీవుడు ఇప్పటికైనను విడుదల పొందుటకై అభిలషించుట శ్రేయస్కరము. కాబట్టి శ్రేయకాములగు ప్రతి వారును ప్రయత్నపూర్వకముగా భగవత్ప్రోక్తములగు దైవగుణములను అభ్యసించి అసురగుణములను పారద్రోలవలెను. ఈ పై 4 శ్లోకములందును ఆయా సంపదలందు జన్మించిన వారికి ఆయా గుణములు కలుగుచున్నవి అనుదాని అర్థము ఆయా సంపదలను భావికాలమున పొందదగి పుట్టిన వారికి కలుగుచున్నవనియే అగును. అనగా వారు పుట్టిన తరువాత ప్రయత్నపూర్వకముగా ఆయా గుణములను సంపాదించుదురనియే అర్థము. అంతేకాని ఆయా సంపదలు వారి వారి వంశముపై కులముపై ఆధారపడినవి అని కాదు. అర్జునుడు దైవీ సంపద యందు జన్మించిన వాడని భగవానుడు చెప్పుట వలన అధ్యాత్మ విజ్ఞాన శ్రవణమునకు అతడు అర్హతను పొంది ఉన్నట్లే అనియు సద్గుణశీలుడే అనియు స్పష్టమగుచున్నది. అట్టి సత్యలయుతుడు కాబట్టే సాక్షాత్ భగవానుని ముఖారవిందము నుండి బోధామృతమును గ్రోలు భాగ్యమును నోచుకొనగలిగెను. మా శుచహాను ఈ వాక్యము గీత యొక్క సందేశము, అది ఏ గీత యొక్క ఆదేశమును. దుఃఖింపవలదు ఓ అర్జున, నీవు దైవ సంపదయందు జన్మించి ఉన్నావు కాబట్టి ఇంకా దుఃఖింపకము అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన దానిని బట్టి దుఃఖరాహిత్యమునకు దైవ సంపత్తే కారణమనియు సచ్చీలమే హృదయ నైర్మల్యమే దానికి హేతువులనియు తేలుచున్నది. ఇంతేకాదు అసుర సంపద దుఃఖమునకు కారణమనియు అది కలవారు నిరంతరము శోకింపవలసి వచ్చుదురనియు ఈ వాక్యమునందు ధ్వనించుచున్నది. కాబట్టి దుఃఖరాహిత్యము ఆనందప్రాప్తిని కోరువారందరూ
భగవత్ప్రోక్తమగు దైవ సంపదను తప్పక స్వీకరించి అసుర సంపదను నిర్మూలించి వేయవలెను. ఇచ్చట మోక్షాయ అని చెప్పక విమోక్షాయ అని చెప్పుటయు, బంధాయ అని చెప్పక నిబంధాయ అని చెప్పుటయు గమనించదగినది. అనగా దైవ సంపద గలవాడు బాగుగా విముక్తుడగుననియు, అసుర సంపద కలవాడు పూర్ణముగా బద్ధుడగుననియు భావము. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.